భూమి మీద మరణం అనేటువంటిది మానవుని జీవితంలో ప్రవేశపెట్టబడినటువంటి అది దుఃఖకరమైనటువంటి సంఘటన. మనము కొన్ని సంవత్సరములు ఒక వ్యక్తితో ఒక సంబంధాన్ని వెనవేసుకుని ఆ విధమైనటువంటి రిలేషన్లో మనకు మనుగడను కొనసాగించిన తర్వాత ఆకస్మికంగా ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తున్నటువంటి ఆ వ్యక్తులను మనం కోల్పోతే ఆ దుఃఖము చాలా బాధాకరమైనటువంటి స్థితిలో ఉంటుంది. అలాంటి దుఃఖము చేత ఇప్పటికే మన కుటుంబాల్లో అనేక మంది నింపబడ్డాం. అయితే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ఆయన ఆదరించేటటువంటి తండ్రిగా ఉన్నాడు. కనికరం చూపించి కలిగి ఉన్నటువంటి దుఃఖం నుండి మనందరినీ కూడా విడిపించి ముందుకు నడిపిస్తున్నాడు. లేకపోతే మరణం గుండా వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క ఆ మరణాన్ని ఆ దుఃఖాన్ని స్పృశించుకుంటూ మనం కూడా అదే దుఃఖంలో మునిగిపోయి మన జీవితాలు ముగించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కానీ దేవాదేవుడు మానవమైనటువంటి మన పట్ల కృప చూపిస్తూ ఆదరిస్తున్నాడు. కాబట్టి విషయాన్ని గ్రహిద్దాము. మానవుని యొక్క జీవితము భూమి మీద శాశ్వతమైనది కాదు. మానవునికి ఈ లోకంలో పరిమితి దినములు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ దినములు ముగియగానే నరులారా తిరిగి రండి అని చెప్పి దేవాదేవుడు మనందరినీ కూడా పిలుస్తున్నాడు. ఆ క్రమంలో మనము మనకు అనుగ్రహింపబడినటువంటి ఈ దేహాన్ని, అనగా ఇది మట్టి నుండి అనుగ్రహింపబడింది కనుక ఈ దేహాన్ని ఇక్కడే విడిచిపెట్టి మరి నిత్యం ఉండేటటువంటి ఆత్మను దేవుని సన్నిధికి చేర్చుకున్నాడు. ఇదంతా లోకంలో ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది కాదు, తరతరాల నుండి ఈ విషయం జరుగుతుంది. దావీదు తెలియజేస్తున్నటువంటి మాట, లోకులందరూ పోవలసినటువంటి మార్గంలోనే నేను పోవచ్చున్నాను. అయితే మన కళ్ళ ముందు అనేక మరణాలు సంభవిస్తున్నప్పుడు కూడా ఆ మరణముల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలని, లేకపోతే దేవుడు మనం ఎరగవలసినటువంటి సత్యాలని నేర్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము దాన్ని ఎందుకన్నా గుర్తించేటటువంటి ప్రయత్నం చేయటం. కేవలం మరణించినటువంటి వ్యక్తి కోసం దుఃఖిస్తూ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలను అయితే చేస్తూ ముందుకు కొనసాగుతున్నాం. కానీ అదే మరణం రేపో మాకో నీకు నాకు కూడా వస్తుంది. అయితే ఆ మరణానికి సిద్ధపడాల్సినటువంటి అవసరత, ఈ మరణం గుండా తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూమి మీద నా వ్యక్తిగత జీవితంలో ఏ బాధ్యతను మన మీద పెట్టాడు అనే విషయాన్ని ఆలోచించడంలో మానవమైనటువంటి మనం విఫలమవుతున్నాం. దాని గురించి మనం ఆలోచించాల్సినటువంటి వారమేమో. ఈ సమయంలో క్రీస్తునందు ప్రియులు లాజరు గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూడికలో దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని మన విషయంలో ప్రకటిస్తుండగా కొద్దిగా ఆసక్తి కలిగి వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దినములు భయంకరంగా ఉన్నది. ఈ దినము చూసినటువంటి వ్యక్తి రేపటి రోజున సజీవుడిగా మనకు అగబడట్లేదు. ఇలా మరణిస్తున్నటువంటి వారందరూ కూడా మనకు ఒక హెచ్చరికలు తెలియజేస్తున్నారు. నా యొక్క దినములు ముగిసినవి, నెక్స్ట్ నీ యొక్క టర్మ్ రాబోతుంది అని మనకి జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. కానీ ఎందుకనో ఆ మరణం గుండా వెళ్ళి విలువైనటువంటి పాఠాలను మనం నేర్చుకోవడంలో విఫలమవుతున్నాం. కాబట్టి కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు మనం చదువుతున్నప్పుడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్నటువంటి వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే నిరీక్షణ లేని ఇతరుల వలె ఆ పదజాలాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు వాడాడు. ఆ పదజాలాన్ని వాడుతున్నప్పుడు అతడు తెలియజేయకనే చెప్తున్నాడు ఏంటంటే నిరీక్షణ కలిగినటువంటి ఒక ప్రజలు ఉన్నారు, నిరీక్షణ లేనటువంటి ప్రజలు ఉన్నారు. అంటే లోకంలో 2 రకాలైనటువంటి తెగలు ఉన్నారు. ఏంటి ఆ తెగలో? ఒకటి నిరీక్షణ కలిగినటువంటి ప్రజలు, అంటే వాళ్ళ యొక్క బ్రతుకులో ఒక నిరీక్షణ కలిగి తమ యొక్క జీవితకాల దినములు మనుగడను కొనసాగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఒక తెగ. రెండవ తెగ ఏమాత్రం కూడా జీవితం గురించినటువంటి నిరీక్షణ లేకుండా పుట్టామా, బ్రతుకుతున్నామా, ఏదో రోజు చనిపోతాం, ఆ తీసుకెళ్ళి బొమ్మలో పాతి పెడతారనేటువంటి ఆలోచనతో వాళ్ళు తమ యొక్క ఆలోచన విధానంతో తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. అయితే పౌలు అంటున్నాడు, నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము. అంటే దుఃఖపడేటటువంటి వారు ఎవరయ్యా అంటే కేవలం నిరీక్షణ లేనటువంటి వాడు. ఎక్కడ దుఃఖపడతారు వీళ్ళు అనే విషయాన్ని ఆలోచన చేస్తే, ఒకటి తమ స్వకీయులు కోల్పోయినందుకు వాళ్ళు దుఃఖపడతారు భూమి మీద. రెండవది వాళ్ళు తమ ఆత్మను కోల్పోతే రాబోతున్నటువంటి నిత్య నరకంలో వాళ్ళు దుఃఖపడతారు.
ఈ దుఃఖానికి కారణం ఏంటంటే ఈ భూమి మీద వాళ్ళు నిరీక్షణ లేకుండా బ్రతకడం అనేటువంటిది కారణమైంది. రెండో దాంట్లో పెడుతున్నప్పుడు భూమి మీద సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం, క్రిందనున్నటువంటి పాతాళమును తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును. క్రిందనున్నటువంటి పాతాళమును తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును. అంటే భూమి మీద మరొక రకమైనటువంటి తెగ ఉందంట. ఏంటంటే పాతాళంలోకి పోయేటటువంటి మార్గమును తప్పించుకోవాలని చెప్పి బుద్ధిమంతుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అంట ఈ భూమి మీద తన ఆయుష్కాల దినములు ఉండగానే ఆ వ్యక్తి తనకు ప్రయత్నములు జీవ మార్గములకు పోయేటటువంటి ఆ ప్రయత్నంలో తన జీవితాన్ని కొనసాగిస్తాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో నిరీక్షణ కలిగినటువంటి ఒక తెగ అయితే ఉందో, నిరీక్షణ లేనటువంటి ఒక తెగ ఉంది. అలాగే బుద్ధిమంతులు అనేటువంటి పిలువబడుతున్నటువంటి ఒక తెగ ఉంది, బుద్ధిహీనులుగా పిలువబడుతున్నటువంటి ఒక తెగ ఉంది. బుద్ధిమంతులు ఏం చేస్తారు? క్రిందలో ఉన్నటువంటి పాతాలను తప్పించుకోవడానికి తనకు ఇవ్వబడినటువంటి ఆ ఆయుష్కాల దినముల్లోనే ఆ జీవ మార్గంలో నడుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి బుద్ధిహీనులు ఏం చేస్తారు? తమకు కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, కులగోత్రాలను బట్టి, బలం బట్టి, అధికారాన్ని బట్టి ఈ లోకంలో చెడు అలవాట్లకి బానిసై తమ యొక్క జీవిత దినములు ఇష్టానుసారంగా కొనసాగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. వాడు క్రిందన ఉన్నటువంటి పాతాలను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఈ లోకంలో జీవమార్గం బోధింపబడుతున్నప్పుడు ఆ జీవమార్గంను వెతికి వెంటాడడం అనేటువంటి ఆలోచన కూడా ఏమాత్రం కూడా చేయదు. మరి ఈ యొక్క జ్ఞాపకార్థ కొడుకులు ఇక్కడ కూర్చున్నటువంటి మనము ఒకసారి వ్యక్తిగతంగా స్వకీయంగా మనం పరిశీలన చేసుకున్నప్పుడు నీవు నిరీక్షణ కలిగినటువంటి ప్రజగా ఉన్నావా, నిరీక్షణ లేనటువంటి వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే బుద్ధిమంతుల్లా జీవ మార్గానికి పోయేటటువంటి ఆ బ్రతుకును బ్రతుకుతున్నావా, లేకపోతే బుద్ధిహీనుడిలాగా ఏదో రోజులు గడుస్తున్నాయి ఆ విధమైనటువంటి రీతిలో జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాం? ఒకసారి వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ మానవుడు కూడా ఈ లోకంలో శాశ్వతంగా బ్రతకడానికి అవకాశం లేదు. ఏదో ఒక రోజున మరణం అనేటువంటిది మన యొక్క జీవితాన్ని తడుతుంది. ఆ రోజున ఆకస్మికంగా మనం ఎరిగినటువంటి వాళ్ళని, మనం ప్రేమించినటువంటి వారికి కూడా చెప్పకుండా ఆ మరణ మార్గం కూడా మనందరం కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత తీర్పు జరుగుతుంది అనేటువంటి విషయం బైబిల్ గ్రంథం బోధిస్తుంది. అయితే ఆ తీర్పు నుండి మనం తప్పించుకోవాలి అంటే ఇహలోకంలో నిరీక్షణ కలిగినటువంటి బ్రతుకు బ్రతకాలి. అందుకని పౌలు అంటాడు, నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రిస్తున్నటువంటి వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఇంతకీ నిరీక్షణ అనేటువంటి మాట మనం 10 సార్లు వాడుతున్నాం కదా. ఇంతకీ నిరీక్షణ అంటే అర్థం ఏంటి? బైబిల్ దానికి ఏ విధమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది అనేటువంటి ఆలోచన మనం చేస్తున్నప్పుడు, నిరీక్షణ అంటే ఒక ఉన్నతమైనటువంటి దానికోసం ఎదురు చూడటం. నిరీక్షణ అంటే బలమైనటువంటి ఒక కోరికను మనసులో మనం కలిగి ఉండడం. నిరీక్షణ అంటే ఎక్స్పెక్ట్ చేయడం, ఒక దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అన్నమాట. ఇది దేని ద్వారా మనిషి యొక్క జీవితంలోకి వస్తున్నాయంటే దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి, దేవుడు మానవులకు అనుగ్రహించినటువంటి వాగ్దానములను బట్టి మానవుడికి ఈ నిరీక్షణ వస్తుంది. అంటే మనిషికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. ఆ వాగ్దానాలను బట్టి మనిషి ఈ నిరీక్షణ కలిగి ఉంటాడు. ఏ వాగ్దానం చేశాడు మనిషికి? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నుండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నిశ్చయం అనుగ్రహించినది ఆయనే తానే మనకు చేసినటువంటి వాగ్దానం. అంటే తండ్రి అయినటువంటి దేవుడు మానవమైనటువంటి మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే నిత్య జీవము అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశాడు. అంటే నిత్యము జీవము కలిగి ఉండటం నిత్య జీవము. ఈ భూమి మీద నిత్యము జీవం కలిగి ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని ఇక్కడ పరిమితి దినములు ఏర్పాటు చేయబడ్డాయి. 70 సంవత్సరములు లేక అధిక బలం ఉంటే 80 సంవత్సరములు, ఒకవేళ అంతకుమించి ఎక్కువ పడినా సరే వాటి యొక్క ఫలితము ఆయాసము, దుఃఖము. ఎవరొకరు మూడవ వ్యక్తి యొక్క ఆశ్రమం మనం తీసుకోవాలి. వాటి చేత ప్రతి దినము తిట్టు తినాల్సినటువంటి అవసరత. ఎక్కువ కాలం బతకాలని ఆశపడమాకండి. అలాని చెప్పి ఇప్పుడే చచ్చిపోమంటారని అని కూడా అనమాట. నేను అన్నా, నువ్వు అనకపోయినా నీకంటూ కొన్ని ఫిక్స్డ్ డేస్ దేవుడు స్థిరపరిచి ఉంచాడు. ఆ దినములు ముగిసేంత వరకు నువ్వు నేను బ్రతకాలి. అయితే ఆ దినములను ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటున్నాం?
నిరీక్షణ లేనటువంటి జనాంగం ఉంది. వాళ్ళకి బ్రతుకులకి ఏమాత్రం నిరీక్షణ లేదు. వాళ్ళు దేన్ని ఆశించి బ్రతకట్లేదు. దేవుని యొక్క వాగ్దానం యొక్క ఫలితాన్ని వాళ్ళు తమ జీవితంలో అనుభవించేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. బుద్ధిహీనులు ఉన్నారు. వాళ్ళు జీవ మార్గానికి పోయేటటువంటి రీతిలో నడవట్లేదు వాళ్ళు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనము ఈ జీవ మార్గానికి పోయేటటువంటి ఆ మార్గాన్ని నడుచుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. నిరీక్షణ కలిగినటువంటి వారంగా మన యొక్క మనుగడను కొనసాగించే ప్రయత్నం చేయాలి. అయితే ఈ నిరీక్షణ అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు నిరీక్షణ ఒక వ్యక్తికి ఎలా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాగ్దానాల మూలంగా ఒక వ్యక్తి నిరీక్షణ కలిగి ఉంటాడు, నిరీక్షణ పొందుకుంటాడు. ఇప్పుడు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటి? క్రీస్తునందు దేవుడు మనుషులకి నిత్యము జీవం ఇస్తాననేటువంటి వాగ్దానాన్ని అనుగ్రహించాడు. నిత్య జీవం ఇస్తాననేటువంటి వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు ఈ నిత్యజీవము ఎవరిలో ఉంది? ఏ విధంగా ఈ నిత్యజీవాన్ని మనం భూమి మీద సంపాదించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మనం ఆలోచన చేసినప్పుడు ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్యజీవమును దయచేస్తును. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. అంటే దేవుడు మానవులకు నిత్యజీవాన్ని వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం చేసినట్టు నిత్యం ఎక్కడుంది అని మానవుడు పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ నిత్యజీవాన్ని ఎక్కడ కనుగొనగలయ్యా అంటే ఆ జీవము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో కనుగొనగలడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి ఏర్పరిచాడు 2000 సంవత్సరాల క్రితం. శరీరధారిగా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరములు ఈ లోకంలో మానవ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించి ఏమాత్రం కూడా తన జీవితంలో పాపానికి చోటు లేకుండా పరిశుద్ధుడుగాను, నిర్దోషిగాను, నిష్కల్మషుడుగాను బ్రతికి యావత్తు మానవ కోటి కొరకై తన యొక్క ప్రాణమును ప్రయోజనంగా అర్పించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి మనకు ఒక నిరీక్షణ కలగజేశాడు. ఏంటా నిరీక్షణ అంటే క్రీస్తునందు దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అనగా నిత్య జీవం. ఇప్పుడు భూమి మీద మానవమైనటువంటి మనం ఏం చేయాలంటే దేవుడు క్రీస్తునందు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకునేటువంటి ప్రయత్నంలో మనం క్రీస్తు వారిని వెంబడించేటటువంటి ప్రయత్నం చేయాలి. క్రీస్తు వారిని అనుసరించేటటువంటి ప్రయత్నం చేయాలి. క్రీస్తు యొక్క బోధనకు లోబడి మన జీవితాలను సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలో నడవకపోతే కనుక లోకంలో మనం బుద్ధిహీనులుగా పరిగణింపబడతాం. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పాతాళమును తప్పించుకోవాలని చెప్పి జీవములకు పోయేటటువంటి మార్గము నడుచుకుంటాడు. ఆ జీవం ఎవరిలో ఉందని లేఖనాలు తెలియజేస్తున్నాయి, క్రీస్తులో ఉన్నాయి. కాబట్టి ఈ భూమి మీద నీకు ఇవ్వబడినటువంటి దినముల్లో నువ్వు చేయాల్సినటువంటి ప్రప్రదమైనటువంటి పని ఏంటంటే లోకాసువార్త 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతాడు. చెప్పమాకండి, బైబిల్ చెప్పమాకండి, నేను చెప్తాను జాగ్రత్త. అంటే నాకు తెలుసు అని చెప్తున్నాను. లోకాసువార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వాడికి భూమి మీద వాడి లక్ష్యం అంతా ఉండే లక్ష్యం. ఏంటా లక్ష్యం? అమ్మా? కావలసినంత సంపాదించుకున్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ సంవత్సరం విస్తారంగా పంటలు పండి వాటన్నింటినీ తీసుకెళ్ళి ఆ గిడ్డంగుల్లో భద్రపరుచుకున్నాడు. ఇప్పుడు తన ఆత్మతో తాను చెప్పుకున్నాడు ఏమని? కావలసినట్టుంది నా ప్రాణమా తినుము, సుఖించుము. జనాలు ఎలా తయారయ్యారంటే అమ్మ మంచిదే, కేర్ తీసుకుంటాం మంచిది, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం మంచిది, తగు జాగ్రత్తలతో కొంచెం ఇది సెలెక్టెడ్ ఫుడ్ తీసుకుని డ్రై ఫ్రూట్స్ అని లేకపోతే ఫ్రూట్ జ్యూస్ అని మాంసకృతులు ఉన్నటువంటి భోజనం అని కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి భోజనం చక్కగా తీసుకునే ఆనందంగా ఉండండి. కానీ శరీరం శాశ్వతమా? ఎంత పెంచి పోషించినా సరే ఒక గడిలో ఎక్కడికి వస్తుంది? భూమిలోకి వెళ్ళిపోతుంది. సాధారణంగా సమాధుల స్థలాల్లోకి స్త్రీలు